ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయెను. కాబట్టి దేవునికి వందనాలు. అయితే ఎవరైనా క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు మనం అందరము మరి దేవుని యొక్క ఎందున్న బిడ్డలం కాబట్టి మనం నూతనపరచబడ్డాము, రక్షించబడ్డాము, మరి ఆయన సొత్తుగా మార్చబడ్డాము. ఆయన మహిమలో మనం నడవడానికి ఆయన మనల్ని కృప చూపిన దేవుడు. కాబట్టి క్రీస్తునందు ఉన్న వారందరూ నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయెను. కాబట్టి కొత్త జీవితం అనేది దేవుడు మనకు ఇచ్చారు. ఆయనలోకి వచ్చిన వెంటనే మనకు అందరము కొత్తవిగా నూతన సృష్టిగా మార్చబడ్డాము. కాబట్టి దానికి తగినట్టుగా మన జీవిత విధానాన్ని మనం మార్చుకొని దేవుని యందు భయము భక్తి కలిగి నిజమేనండి ఆయన యందు మరి కొత్త జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం కూడా మరి ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.